ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని డిస్కార్డ్ చేయడానికి లేదు. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నవాడు మిగతా వాటిని డిస్కార్డ్ చేయడానికి, బట్ మిగతా అయితే ఉంటాయి అని నువ్వు అన్నావు. అవును అన్నాను. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు అవగాహన కూడా కొంచెం ఎలబరేట్ చేస్తాను దీనికి సంబంధించింది. అంటే ఇది తప్పు అయితే తెలియదు కానీ నా అవగాహన ఏంటంటే ఫస్ట్ ఎల్కేజీ స్థాయి ఏంటంటే భక్తి పూజలు గాని ఇవి గాని చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ స్థాయి ఏంటంటే హోమాలు జపతపాదులు మంత్రం. నెక్స్ట్ దాని తర్వాత అల్టిమేట్ స్థాయి ఏదైతే ఉందో నువ్వు అనిపిస్తుందో లేకపోతే ఏదైతే ఉందో అహం బ్రహ్మ. మహానుభావ, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీని సాంప్రదాయాన్ని పక్కకు జరపాలి. అవి అంటే క్లబ్ చేయడానికి వీల్లేని విషయాలు అవి. తర్వాత ఇప్పుడు ఇది యూనివర్సల్గా ఉన్న ఒక మిస్కాన్సెప్షన్. అంటే ఇప్పుడు నువ్వు అన్నది నాతో చాలా మంది అన్నారు ఈ మధ్యన, అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. సో దాన్ని నేను మాటలో పెట్టే ప్రయత్నం చేస్తే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందేమో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రావాల్సిన క్లారిటీ ఏమిటంటే స్పిరిచువాలిటీ అనేది ఫిజికల్గా అండ్ సైకలాజికల్గా దేనికి సంబంధించింది? ఇది ఒక ప్రశ్న. నేనేం చెప్తానంటే రెండింటికి సంబంధించింది. ఫైన్. అందులో బాడీ పాత్ర ఎంత, మనసు పాత్ర ఎంత? 50-50 అనుకుంటున్నా. ఓకే, అనుకోవడం వరకు ఓకే. తర్వాత ఆలోచించు. తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన మొత్తం మైండ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయా? ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అని ఏదైతే అంటున్నామో అది బాడీ యొక్క ప్రమేయం ఎంతవరకు అండ్ మైండ్ యొక్క ప్రమేయం ఎంతవరకు అని అందరూ క్రాస్ చెక్ చేసుకోవాలి. అయితే ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా, అంటే ఇది ఫండమెంటల్గా ఎవరైనా ఆలోచించాల్సిన విషయం. అదేమిటంటే ఫిజికల్గా ఏ విషయంలో అయితే మనం ప్రగతి సాధించాలనుకుంటున్నామో అక్కడ ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ దాదాపు అవే నియమాలు వర్తిస్తాయి. బికాజ్ బాడీ అనేది సత్యము కనుక. అంటే అది యూనివర్సల్గా ఫుడ్ తినే విషయంలో కానీ, ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు బాడీ పరంగా చేసే పనుల్లో కానీ, బాడీకి రెస్ట్ ఇచ్చే విషయంలో కానీ, బాడీని క్లీన్ చేసుకునే విషయం కానీ, ఎవ్రీథింగ్ యూనివర్సల్లీ ద సేమ్. కానీ మైండ్కి వచ్చేసరికి, బాడీకి వచ్చేసరికి ఇట్స్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. మైండ్కి వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ నాట్ యూజింగ్ ద వర్డ్ ప్రాసెస్. సో తద్వారా మైండ్ అనుకుంటే ఈ క్షణమే ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, బాడీ కాదు. బాడీ సమయంలో ఉంది, మైండ్ కొన్నిసార్లు సమయంలో ఉంది, కొన్నిసార్లు సమయాతీతంగా ఉంది. సో మైండ్ అనేది పెండ్యులం లాగా. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ టైమ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్. Sometimes it is dead, sometimes it is confused, sometimes it is alive. కానీ బాడీ అట్లా కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ అలైవ్. బాడీ అనేది నా దృష్టిలో ఒక సత్యానికి ప్రతీక అన్నమాట. అట్లాగే సమయానికి ప్రతీక. ఇప్పుడు నీ వయసు ఎంత అంటే మైండ్ పరంగా చెప్తారా, బాడీ పరంగా చెప్తారా? అదన్నా చెప్పు. బాడీ పరంగానేగా. మరి మైండ్ ఎందుకు తీసుకోవట్లే లెక్కలోకి? నువ్వు అన్నావు కదా ఎవ్రీథింగ్ ఈజ్ 50-50 అని. మరి అలా అప్పుడు జనాలందరూ ఒక వేదాంతం చెప్తారు. ఏంటి అంతా ఈ బాడీ ఏముంది అంత కాదు చెప్తారు. జనాలు ఏం చెప్తారో వదిలే, ఇవ్వట్లేదు కదా బాడీకి. మరి అట్లా కాదు బాబు, జనాలు ఏం చెప్తారో వదిలేద్దాం. జనాలు చాలా చెప్పారు, చాలా దేశాల్లో చాలా చెప్పారు. మన జీవితకాలం సరిపోదు జనాలు ఏం చెప్పారు. నేనంటున్నది నీ వయస్సు అని చెప్పడానికి ఆధారం నీ మనసా లేకపోతే నీ శరీరమా? డైరెక్ట్ ఆన్సర్. 100% బాడీ. మరి మైండ్ ఎందుకు కన్సిడర్ చేయట్లే? బికాస్ మైండ్ అనేది గ్రాడ్యువల్ ప్రాసెస్ కాదు. అంతెందుకు, ఎయిర్పోర్ట్ లో నువ్వు ఒక దేశం దాటి ఇంకో దేశం పోవాలన్నా నీ బాడీనే ఆధారం అవుతుంది కానీ నీ మైండ్ కాదు. అంటే నీ మైండ్ ఎవ్వడు పట్టించుకోడు, ఎందుకంటే దొంగ అది. ఈ ప్రపంచంలో అతిపెద్ద దొంగ ఎవడంటే మైండే. అది అనుకుంటే
ప్రశాంతంగా ఉంటుంది ఈ క్షణం. గంట తర్వాత ఎజిటేట్ చేస్తుంది, గంట తర్వాత ఉద్యమం గురించి మాట్లాడుతుంది, ఆ తర్వాత అంతా వేస్ట్ అంటది, ఆ గంటకి అన్ని నాకు కావాలంటది, ఆ తర్వాత అంతుతుంది అంటది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మైండ్ అనేది పిచ్చికోతి. సో మైండ్ని ఒక చోట నిలబెట్టడానికి ఈ ఋషుల దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ ప్రయత్నం చేశారు. బాడీ నిలబెట్టడం ప్రాబ్లం లేదు, బాడీ నిలబడే ఉంది, జస్ట్ పడిపోకుండా చూసుకుంటే చాలు. కానీ మైండ్ నిలబడి లేదు, దానికి కాళ్ళు లేవు. సో స్థిరంగా ఎట్లా ఉంచాలి మైండ్? ఎట్లా అంటే మన ఎక్కడో శూన్యంలో కానీ ఒక మనిషి నిలబడాలంటే వాడికి సాధన అవసరం. అట్లా మైండ్ నిలబెట్టాలంటే ఏం చేయాలన్న చోట ఈ ప్రాసెస్ అంతా వచ్చింది. ఇప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్తా, ఆలోచించు. ఈ ప్రాసెస్లోనే భావాలు వచ్చినాయి, మైండ్ నిలబెట్టే ప్రాసెస్లోనే కళలు వచ్చినాయి, మైండ్ నిలబెట్టే ప్రాసెస్లోనే ఆధ్యాత్మిక సాధనలు వచ్చినాయి, మైండ్ నిలబెట్టే ప్రాసెస్లోనే చిత్కళలు వచ్చినాయి, మైండ్ నిలబెట్టే ప్రాసెస్లోనే సచ్చిదానందాలు, ఒక భావ సమాధులు వచ్చినాయి. అంటే అది ఇటు పడిపోతే కళ అయింది, అటు పడితే ఇమాజినేషన్ అయింది, ఇంకెటో పడిపోతే ఇంకేదో అయింది, ఇటుపక్క పడిపోతే చిత్కళ అయింది, అటుపక్క పడిపోతే భావ సమాధి అయింది. అది సరిగ్గా నిలబడ్డది అనుకో మైండ్ ఉండదు. అంతే, మైండ్ ఉన్నంత కాలం ఏదో ఒకటి ఉంటది. మైండ్ పోవాలి అంటే మైండ్ పోవడానికి అత్యంత దగ్గర దారి ఇప్పుడు నేను కనుక్కున్నా. ఇప్పుడు ఎట్లయితే యాపిల్ అడ్వాన్స్ ఐఫోన్ ఉంది కదా, ఎంత పాత ఫోన్ అయినా అడ్వాన్స్ ఫోన్ నే మనం పట్టుకుంటాం. అట్లా బుద్ధుడు చెప్పాడు, రమణుడు చెప్పాడు, అవన్నీ కాదు, అదే అల్టిమేట్ అనుకోవద్దు అంటున్నా నేను. అది కూడా మిస్కాన్సెప్షనే. అల్టిమేట్ ఇప్పుడున్న నవ్య మానవుడు ఈ క్షణంలో సృష్టించింది మాత్రమే అల్టిమేట్. అట్లా నేను చెప్తున్నా, శరీరంతో ఎలాంటి సంశయం లేకుండా నీ ఆలోచన జర్నీ చేయగలిగితే మనసు శూన్యమైతే, మనసు డిసపేర్ అయిపోతుంది, ఇంకా మనసు లేదు. ఇంకా అప్పుడు బాడీ మైండ్ మధ్యన వ్యవధి గ్యాప్ అనేది ఉండడం వల్ల ఈ కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా బాడీలో నా చేతులు ఊగుతున్నాయి, నా కందురెప్పలు ఏదో ఆడిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా మైండ్ నా బాడీతో పట్టుకొని ఉంది, అంతేగాని అది ఎటో పోవడం లేదు. ఇంతే, ఇది అల్టిమేట్ అన్నమాట. ఇట్లా నువ్వు గనక పనికి అనుసంధానం చేయగలిగితే, పని ఇంకా ఇది మళ్ళీ నెక్స్ట్ ఉంది, దీని వెనక కొన్ని సంవత్సరాలు పట్టింది చిన్న విషయం అర్థం చేసుకోవడానికి నాకు. పనికి అనుసంధానం చేయగలిగితే మొదటిది చెప్పు, రిపీట్ చేయి. నేను చెప్పింది రిపీట్ చేయి, గుర్తుంటది. మనసుని బాడీకి అనుసంధానం చేయగలిగితే కాదు, పని చేసే పనికి అనుసంధానం చేయగలిగితే. ఓకే, ఈ రెండింటిని తీసుకెళ్లి పనికి అనుసంధానం చేయగలిగితే ఇది ఒకటి, ఫస్ట్ సూత్రం. రెండోది, చేసే పనికి ప్రపంచపు వాసన అంటకుండా చూడగలిగితే. అంటే విజయము, అపజయము, డబ్బు, పేరు ప్రతిష్టలు, పోలికలు, ఒపీనియన్లు, జడ్జిమెంట్లు, అది బాగుంది ఇది బాగలేదు, ఇవేవి దానికి అంటేయడం లేదు. అప్పుడు అది శుద్ధ కర్మ అవుతుంది. శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మైండ్ నిలబడుతుంది, లేకపోతే ఏదో ఒక పద్ధతిని పట్టుకున్నప్పుడు మైండ్ నిలబడుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ లో మైండ్ నిలబడుతుంది. రకరకాలుగా చెప్పి చూశారు. అట్లా నిలబెట్టేవన్నీ నువ్వు పక్కకు జరగానే పడిపోతున్నాయి. అట్లా కాకుండా నువ్వు నిరంతరం పని చేయవలసిందే కదా, రోజంతా పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు. తద్వారా నీ శరీరాన్ని పట్టుకొని నీ మనస్సు నువ్వు ఉండగలిగితే, నువ్వు చేసే పనిలో నీ శరీరం మనస్సు ఈక్వల్ గా లయమైతే, శరీరానికి మనస్సుకు సమవయస్సు ఉంటుంది అన్నట్టు. అప్పుడు నీ ఏజ్ ఎంత అంటే ఓన్లీ శ్రీనివాస్ బాడీది కాదు, శ్రీనివాస్ మైండ్ది కూడా అదే ఏజ్. బికాజ్ రెండు కలిపి ఒక్క ఆర్గానిజం గా మారిపోయినాయి. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ. ఇదొక పద్ధతి. ఇది టక్కున అర్థం కావాలని లేదు, లేదా దీనికి ఆచరణాత్మకమైన పద్ధతి కూడా లేదు. ఒక్క నిమిషం, అరే బాలాజీ, ఇది ఇప్పుడు మిగతాదంతా ఏమవుతుందంటే టూ మచ్ ఫిలాసఫీ వైపు తీసుకెళ్తుంది. బికాస్ బాడీ ఏం చేయట్లేదు,
నేను ఇంకో ప్రశ్న అడుగుతా, ఆన్సర్. ఇప్పుడు కలబడుతుంది కదా, అందులో బాడీ ప్రమేయం అని ఉందా? పోనీ ఆధ్యాత్మిక ప్రగతిలో నువ్వు బాడీకి బొట్లు పెట్టడం తప్ప బాడీ ప్రమేయం అని ఉందా? జర చెప్పు. యోగం కూర్చోబెట్టి స్థిరస్థిత ఆసనాల్లో కూర్చోబెట్టి చేయించడం వల్ల ఎప్పుడైతే ఈ పదాలను కూడా అర్థం చేసుకోవాలి మనం. నువ్వు యోగం అన్నవా ధ్యానం అని వాడకు, ధ్యానం అన్నవా యోగం అని వాడకు, లేదా ధ్యానాన్ని యోగంలో కలిపి లేదా యోగాన్ని ధ్యానంలో కలిపి. వేరే వేరే ఉంటే మన సబ్జెక్ట్ మారిపోతుంది. వెన్ ఫిజికల్ రియాలిటీకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ యోగా. అక్కడ బాడీ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు పతంజలి ఫిజికల్ రియాలిటీకి ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ నువ్వు బాడీని వంచాలి, లాగాలి, పీకాలి, ఏవో చేయాలి కదా. అక్కడ నువ్వు బాడీని ట్యూన్ చేసుకుంటూ మైండ్ని వాడుకుంటున్నావు. అక్కడ మైండ్ లిమిటెడ్, ధ్యానంలో మైండ్ అన్లిమిటెడ్, బాడీని జస్ట్ వాడుకుంటున్నావు. ఇప్పుడు నేను చెప్పింది ఏం తెలుసా, బాడీ మైండ్ రెండు కలిసి ఈక్వల్ పార్టిసిపేషన్, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు పూల చెట్టు నాటుతున్నా. పూల చెట్టు నాటడానికి ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానంతో మైండ్ నిలబడ్డది. పూల చెట్టు నాటడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తితో బాడీ నిలబడ్డది. ఆ రెండు చేతులు చేసుకుని ఒక మొక్క నాటి వచ్చాయి. ఇది నా దృష్టిలో అత్యంత సహజ యోగం రా నాయన. ఇది పుస్తకాలకు అతీతం, గురువులకు అతీతం, దేవాలయాలకు అతీతం, సాధనలకు అతీతం, ముక్కు మూసుకు, ఇవి అన్నిటికి అతీతం, సహజ లయం. కానీ ఇది మనం నేర్పించవచ్చు, లేదా నువ్వే చేయొచ్చు. స్నానం చేస్తుంటూ స్నానమే చేయడం, అక్కడే ఉండడం, మనసు అక్కడే ఉంది, పరిపూర్ణంగా నీ చేతి కదలికలతో అంటుకొని ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, నువ్వు బాడీ మీద సెంట్ చల్లుకుంటే నువ్వు ఎక్కడ బాడీ ఎక్కడ పోయినా సెంట్ వస్తుందా లేదా నీ చుట్టుపక్కల? అట్లా నీ మైండ్ అంటుకొని ఉంటది శ్రీనివాస్. ఆశ్చర్యం అది. ఇది ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. ఇది అన్నిటికీ అతీతమైన సాధన అన్నట్టు. ఇది ప్రతి సాధనలోనూ చేసేవాడు ఉన్నాడు, ఇక్కడ చేసేవాడు లేడు ఇంకా. తద్వారా నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నిలబెడుతున్నా ఇట్లా నా మనస్సుని, నిలబెట్టేవాడు వీక్ అయితే నిలబడదు, నిలబెట్టేవాడు పక్కకు జరిగితే మైండ్ పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే కదా ధ్యానం చేస్తున్నారు అందరు గంట సేపు. ఎందుకంటే నువ్వు చేసేవాడు ఉన్నాడు, మొట్టమొదట వాడు చేసేవాడు వచ్చి కూర్చున్న తర్వాత ధ్యాని కూర్చుంటున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద సెల్లింగ్ అబద్ధం ఇదే, అమ్ముడవుతున్న అతిపెద్ద అబద్ధం ఇది. కానీ తప్పనను రకరకాల విషయాల్లో వ్యస్తమైన మనసుకి ఏదో స్వాంతన అవసరం. అయితే లాస్ట్ ఒక కామెంట్ చెప్తాను, దాని కామెంట్. మరి ఇప్పుడు సినిమాల్లోనూ టీవీలోనూ బయట జనాలు అందరూ ఏమంటున్నారు, వయసు ఏమంది బాడీ నాది 60, 70 కానీ మనసు మాత్రం స్టిల్ యంగ్ అంటున్నారు. మరి వాళ్ళ బొంద కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు యంగ్ లేదు, ఓల్డ్ లేదబ్బా. మనసు యంగ్ అంటే అర్థం తెలుసా? బాడీకి ఇప్పుడు శృంగారం చేసే శక్తి లేదు, కానీ యూ వాంట్ టు మేక్ లవ్ మైండ్ పరంగా. బాడీ ఇప్పుడు బటాని నవ్వలేదు, మైండ్ నవ్వాలనుకుంటుంది. బాడీ ఎగిరి దుంకలేదు, ఒక అమ్మాయిని ఒడిసి పట్టుకోలేదు, మైండ్ మాత్రం పట్టుకోవాలనుకుంటుంది. ఇది రుగ్మత కాదా? అంతేగా మరి. ఏమో అసలు, అంటే ఇది జనాలు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కొన్ని స్టేట్మెంట్స్ కి. నిజంగా చూస్తే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో చేస్తే ఆ మైండ్ కి ఎప్పుడు ఏం చేయాలో చేసే శక్తి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, యు ఆర్ సైకలాజికల్లీ యంగ్. అట్లా కాకుండా నేనేమంటా, మైండ్ అనేది ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్, ఇంతవరకు ఓకే, అది సజీవంగా ఉంది. ఎందుకంటే మైండ్ అనేది ఇది వాటర్ లాంటిది కాబట్టి, బాడీ అనేది గ్రాస్ రియాలిటీ కాబట్టి అది వీక్ అవుతుంది, అది సృష్టిస్తుంది, అది మరణిస్తుంది. మైండ్ ఎప్పుడు సజీవంగా ఉంటుంది. తద్వారా మైండ్కి అసలు ఏజ్ని అంటగట్టడానికి వీల్లేనే లేదు. ఒక కాంటెక్స్ట్ మైండ్ ఈజ్ బియాండ్ ఏజ్. ఏమోలే అట్లా అనుకుంటే అంటే తప్పేమీ కాదు.
ఏమో సరిగ్గా ఆలోచిస్తే జస్ట్ ఇప్పుడు చాలా చేయాలనుకుంటుంది బాడీ, అవన్నీ చేయలేదు, మైండ్ మాత్రం అట్లా చేయడానికి ఉర్రు తలుగుతుంది. అట్లా నేను మైండ్ పరంగా యంగని, మరి ఆ యంగున్న మైండ్తో ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే వాట్ ఈస్ ఇట్, దే ఆర్ అట్టనే అంటే ఎప్పుడు కక్కిరిపోయి అని చిన్నపిల్లలాగా అనుకుంటూ ఉంటారా మనసులో? అంటే వాట్ ఈస్ ఇట్ అంటే బాడీ ఏమో నత్తి మాట్లాడుతుంటే లోపల మాత్రం ఎలాక్వెంట్గా మాట్లాడతారా? లేదా బాడీ ఏమో ఇప్పుడు అంతా అనుభవం వచ్చింది, అది మూలకు పడ్డది, మైండ్ మాత్రం ఇంకా తప్పులు చేయాలని ఊళ్ళు ఊరుతుందా? ఇది యంగ్ అండ్ ఓల్డ్కి సంబంధించిన ఫెనామినా కాదని నా భావన. మైండ్కి అసలు ఏజ్ లేదు. సో దానికి అనవసరంగా ఏజ్ని ఆపాదిస్తున్నాం, ఎందుకంటే మనం బాడీ రెక్కపోయినాం కాబట్టి అన్నిటికీ ఏజ్ ఉంటుంది అనుకుంటున్నాం. అనుకుంటే మైండ్ కొన్ని లక్షల కోట్ల సంవత్సరం అంతెందుకు. నీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు రాముల వారి టెంపుల్ ఇనాగ్రేషన్ అవుతుంది 22కి. రాముల వారిని ఆరాధిస్తున్న ప్రతి మనసు అన్ని వేల సంవత్సరాల వయసు కలిగిందే. అట్లాగే ఐఫోన్ ని పట్టుకున్న ఇప్పుడు మనస్సు నిత్యనూతనమైంది. సో అట్లా మనస్సు నిత్యనూతనము, ఎట్ ద సేమ్ టైం సనాతనము కూడా. శరీరము కాదు సుమా, శరీరం కాదు. సో మైండ్ అనేది ఇట్స్ బియాండ్ ఏజ్ అది అన్న. అయితే ఇప్పుడు స్పార్క్ లాగా కూడా వచ్చింది. అందుకనేనా ఇప్పుడు మన పాత రోజుల్లో మనసు అనేది చాలా వేగవంతం, గాలికైనా వేగవంతమైంది, అన్నిటికన్నా వేగవంతమైందని చెప్పి ఇదే కాంటెక్స్ట్ అనుకుంటా. ఇంకో మిస్కాన్సెప్షన్ చెప్తా. అంటే మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన అబద్ధపు ప్రచారంలో ఇంకొకటి, నేను దాని వైపు ధ్యానపూర్వకం చూస్తే ఎంత బక్వాస్ అనిపించింది నాకు అది. నువ్వు చూడు ఒకసారి, మనసు అనుకుంటే బాడీ ఇక్కడ ఉంటుంది, మనసు ప్యారిస్ పోతుంది అంటారు కదా, అంటారా లేదా? ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, నీకు దిమ్మ తిరిగిపోతుంది. నీ మైండ్కి ప్యారిస్ తెలిస్తేనే ప్యారిస్ పోతుంది, సింపుల్. రెండోది, మైండ్ ప్యారిస్కి పోతలేదు. మైండ్ అనే నీ మైండ్కి ప్యారిస్ ఫోటో చూపిస్తే ఫోటోని చూస్తుంది అంతే బ్రెయిన్ లో. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ లో ప్యారిస్ చూస్తున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్యారిస్. నేను ఉన్న చోట ప్యారిస్ ఇమేజ్ చూడడం, ప్యారిస్ పోవడం కాదు. తద్వారా మైండ్ ఎక్కడుందో అక్కడే ఉంది, బాడీ ఎక్కడుందో అక్కడ, ఏవి ఎక్కడికి పోతలేవు. నువ్వు క్రియేట్ చేసుకుని ఇమేజ్ నువ్వు చూస్తున్నావు, నువ్వు ఉన్న చోటనే. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఇది కూడా అతిపెద్ద అబద్ధం. బాడీ ఇక్కడ ఉంది, మైండ్ ఎక్కడికి పరిగెడతలేదు. మైండ్ నీ మనసులో క్రియేట్ చేసుకుని ఇమేజ్ ని పట్టుకొని తిరుగుతుంది అక్కడక్కడే. ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, దాన్ని నీ అభిప్రాయం చెప్పు. ఏంటంటే ఒకనొక టైంలో చాగంటి కోటేశ్వర గారి వీడియోస్ ఇప్పుడు కూడా ఉన్నది. ఆయన ఏం చెప్పారంటే, మనసుని ఆలంబనగా చేసుకుని మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తూ ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఆయన మన పెద్ద తిరుపతి టెంపుల్ లోకి ఇట్లా వెళ్తున్నాను, కళ్ళు మూసుకొని ఇట్లా వెళ్తున్నాను. అలా వెళ్తుంటే కింద కాళ్ళకి చల్లగా నీళ్లు తగిలినాయి. అలా దాటి వెళ్ళంగానే పెద్ద గాలి గోపురం ఉంది. లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వరని కొట్టిన గుణపం ఎలా తీసుకుంది. కొంచెం లెఫ్ట్ కి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఒకళ్ళ మాతాదేవి ఇట్లా చెప్పుకుంటా చెప్పారు. చెప్తా ఈ మనసుని దీని ఇట్లాంటి ఒక భావన, అంటే ఇది ఒక మెడిటేషన్ లాగా చేస్తూ ఉంటే మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పారు. సో ఈ నువ్వు చెప్పే కాంటెక్స్ట్ లో ఇది ఎట్లా ఇమ్ముడుతుంది, తప్ప రైటా? లేదంటే ఇది తప్పు కాదు, రైట్ కాదు. ఇవి అనవసరం అంతే. అంటే నువ్వు అనవసరంగా యు ఆర్ ప్లేయింగ్. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన పెద్ద ఆయన, మనం ఏమైనా వ్యాఖ్య చేసిన జనాలకు కోపాలు వస్తాయి, ఉత్తుగానే ఫీల్ అయిపోతారు. అంటే మనం విషయాన్ని చర్చించినప్పుడు విషయాన్ని చర్చిస్తున్నాడు ఈ మనిషి, వీడు ఏమంటున్నాడు విందాం అనుకో, చాగంటి కోటేశ్వర అనగానే వీళ్ళ కోపాలు వచ్చేస్తాయి. అంటే ఇంత సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకు, ఈ సనాతన ధర్మంలో ఉన్న ఈ అనుయాయులకి విపరీత ఇంటాలరెన్స్ ఉంటుంది. దే డోంట్ ఈవెన్ లిజన్. అందుకే నేనేమంటాను, చాగంటి కోటేశ్వరరావు గారు ఏదైతే మనసును ఆలంబన చేసుకుని ముక్తి పొందవచ్చు అని చెప్పాడు కదా, ఆయన పొందాడా లేదో ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఇంతే. ఒకవేళ ముక్తి పొందిన మనిషి మనసు ఎట్లుంటుందో చెప్పాలి. మనసు ముక్తి పొందితే మనసు ఊహించుకుంటుందా, కల్పనలు చేస్తుందా,
ఇప్పుడు నా వృత్తి ధర్మం కోసం సినిమా కథ రాస్తున్నా, అది నా ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ నేను మాస్టర్. ఐఎమ్ నాట్ ఫ్లోటింగ్ ఇన్ మై ఇమాజినేషన్, ఐఎమ్ క్రియేటింగ్ ఇమాజినేషన్. రెండోది, నీ ఇమాజినేషన్ నీ జీవన విధానంగా మార్చుకుంటున్నావు అనేది పెద్ద క్వశ్చన్. ఈ రెంటి మధ్యన తేడా తెలియాలి శ్రీనివాసు, లేకపోతే లైఫ్ గల్లంత అయిపోతుంది. అవసరం కోసం ఇమాజినేషన్ ఇస్ గుడ్, జీవిత సంబంధ విషయాల్లో ఇమాజినేషన్ ఉండకూడదు. ఇప్పుడు ముక్తి అట్లంటే ఇప్పుడు ఆయన కాబట్టి మన గర్భగృహంలోకి వెళ్ళి స్వామివారి మీద కూర్చొని అక్కడి నుంచి అట్లా అంతర్లేనైపోయి సినిమాలో దీపంలాగా ఏదో అయ్యాడు అనుకుందాం. మనసు ఎట్లా ఎండ్ అవుతుంది? యు ఆర్ కీప్ ఆన్ క్రియేటింగ్ కదా ఇమేజెస్. ఎక్కడ ఎండ్ అవుతుంది అది? అంటే ఏ థాట్ దగ్గర ఎండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీరా గర్భగృహంలోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మనసు ఎండ్ అవుతుందా? లేదా నువ్వు తీరా గర్భగృహంలోకి ఎంటర్ అవుతుంటే వాచ్మెన్ వచ్చి ఎలగొడితే? ఇమాజినేషన్ లో ఏమన్నా జరగచ్చు. అదే ఇంకొక పర్సన్ ఉంటాడు, ఇలాగే ఊహించుకుంటాడు, కాళ్ళకి చల్ల నీళ్లు తగిలాయి, కొంచెం ముందుకు పోగానే అక్కడ ఒక ప్లేస్ కనిపించింది, అక్కడ షాప్ పెట్టుకుని కూర్చున్నాడు. అరే వాడి ఇమాజినేషన్ ఒక్కొక్క తరహా. అందరూ లోపలికి ఎందుకు పోతున్నాయి? అసలు నేను గర్భగృహంలో పోను, నేను దేవుడిని సర్వాంతర్యామి అన్ని చోట్ల చూస్తున్నా. గాలి నా దేవుడు అబ్బా, గాలి నా దేవుడు, గాలి నా దైవము, అది అన్ని చోట్ల ఉంది. తద్వారా అన్ని చోట్ల నేను ఆస్వాదిస్తున్నా జీవితాన్ని. నిరంతరం ఆ దేవుడు నాలో నిండుకుంటున్నాడు, నా నుంచి బయటకు వస్తున్నాడు. అట్లాగే నేను వదిలిన దేవుడు చాలా మంది పీల్చుకుంటున్నారు. అట్లా దేవుళ్ళు కలిసిపోయి బ్రహ్మాండంగా ఉంది అసలు. ఇప్పుడు దేహమేరా దేవాలయానికి గాలి అనే కాంటెక్స్ట్ తప్ప ఏది సెట్ గా చూడు. నేను అసలు నా జీవితమే అందుకే నేను టెంపుల్స్ పోయినా కూడా ఆర్కిటెక్చర్ కోసం పోతా, దేవుళ్ళు చర్చించుకుని అవి ఏం చేయను నేను. దాని అర్థం నాకు వాటికి అగెనిస్ట్ అని కాదు, అదే నాకు ప్రతి క్షణం తెలుస్తుంది ఆ గాలి, దాని ద్వారా నేను సజీవంగా ఉన్నా. నా జీవితానికి మూలం నా ఉద్యోగం కాదు, మా అమ్మ కాదు, నాయన కాదు, గాలి. సో గాలిని పట్టుకోనున్నా నేను, ఇమాజినేషన్ పట్టుకో. గాలి ఇమాజినేషన్ కాదు, గాలి సత్యం, నిత్యం. ఇది ఎంత చెప్పుకున్నా అంతే. సో గాలి అనేది అసలు ఏమంటారు, ఇట్స్ ఫౌండేషన్ ఫర్ ఎగ్జిస్టెన్స్. గాలి డిసప్పేర్ అయితే భూమి మీద నుంచి మానవ జాతి డిసప్పేర్ అయిపోతుంది. దేవాలయాలు డిసప్పేర్ అయినా ఏమి కాదు. అన్నా మళ్ళీ ఇంకొక డౌట్ మనకి చెప్తామో కానీ సరే అడిగేస్తాను నేను. ఏంటంటే మరి ఈ పంచభూతాలను కూడా సృష్టించే దేవుడే అని చెప్తారు కదా, నువ్వేమో గాలి దగ్గర అరే కాదు, గాలి దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని భూతాలు ఇంపార్టెంటే, అత్యంత ముఖ్యమైనది ఏమిటి అది చెప్పు. అయితే నేను మీకు ఒక విషయం చెప్తా. మామూలు ఏనాడు ధ్యానం చేశానని చెప్పుకొని మా బుచ్చారెడ్డి గారు ఒక అద్భుతమైన విషయం చెప్పాను. అసలు ఆయన చెప్పిన మాట నేను ఇంతవరకు ఎప్పుడు నోట వినలేదయా. అది చెప్పి బాగా చెప్తా. అదేమన్నాడంటే, సార్ ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతామూర్తిని పూజిస్తున్నారు, కొందరు పంచభూతాలని, కొందరు తత్వాలని, మరి ఎట్లా అర్థం చేసుకోవడం అంటే ఆయన ఒక మాట చెప్పాడు. వెరీ సింపుల్ అబ్బా, నీవు విష్ణువుని పూజిస్తే మిగతా సమస్త దేవతామూర్తుల్ని అతనిలో కలిపి అతన్ని పూజించు. నువ్వు శివుణ్ణి పూజిస్తే శివుని లోపల అన్ని దేవతామూర్తుల్ని కలిపి శివుణ్ణి పూజించు. అట్లా కాకుండా నువ్వు గనక గాలిని పూజిస్తే ఈ గాలిలో అన్ని దేవతామూర్తిని కలిపి గాలిని, తద్వారా యు ఆర్ ఆల్వేస్ ప్రేయింగ్ ద ఓన్లీ వన్ థింగ్ అన్నట్టు. రూపం పైకి వేరే కనిపిస్తుంది కానీ అంతర్గతంగా అన్ని కలిసి ఉన్నాయి అన్న భావన ఎప్పుడు మర్చిపోవద్దు అన్నాడు ఆయన. ఇది నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. అంటే నాకు ఈ రకరకాల మూర్తుల నుంచి బయటపడ్డది నా మనసు ఏకదం. ఇప్పుడు నేను చాముండేశ్వరిని కొలిస్తే చాముండేశ్వరి లోపల సమస్త దేవతామూర్తుల్ని ఫస్ట్ కలపాలి, అప్పుడు చాముండిని ముఖ చిత్రంగా ఉంటది అంతే, ఆమె వెనకంతా సమస్తం ఉంది అని తెలుసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వరకు ఆది శంకరాచార్య చెప్పి పంచాయతనం అనే పూజ పెట్టారన్న విషయం నాకు తెలుసు. అయితే ఇక్కడ మన గురువు అయిన రెడ్డి గారు చెప్పింది ఏంటంటే గాలి అనే కాంటెక్స్ట్ తీసుకొచ్చి దాంట్లో కలపమనం అనేది కొత్త విషయం. ఇది నేను ఆచరిస్తున్నా.
ఇప్పుడు నేను శ్రీనివాస్తో మాట్లాడుతున్నా, శ్రీనివాస్లో సమస్త మానవ జాతిని కలిపి శ్రీనివాస్కి చెప్తున్నా నేను. అంతే. అవును. అట్లా నేను సమస్త మానవ జాతి అయ్యి నేను మాట్లాడుతున్నా. తద్వారా ఎవరికి చెప్పడం లేదు, అంతే. ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు. నువ్వు మాట్లాడే మాటలు ఎవరింటారు తెలుసా? ఫస్ట్ శ్రీనివాస్, నువ్వే. కాదు, నువ్వే. నువ్వు వాడే నీ పిత్తు ఇనేది నువ్వే ఫస్ట్, తర్వాతనే సమస్త సమాజం ఉంటుంది. చలో మళ్ళా. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. లవ్ యూ అన్న. లవ్ యూ. బాయ్. బాయ్ అన్న.